మన ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయమందు మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. గట్టి చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. చాలయ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములు కర్త, గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, మానవ జాతిని మీరు ప్రేమించి నీ కుమారుడిగా ఎంచి తను పాపం చేసినప్పుడు ఆ పాపమును తీసివేయుటకు, తిరిగి నీతో సమాధానపరచుటకు నీవే కుమారుడిగా ఈ భూలోకంలో జన్మించిన దేవా, నీకు వందనాలు. ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరములు నాయన సువార్తను మీరు ప్రకటిస్తూ 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించినందుకు మీకు వందనాలు. నా తండ్రి, నీ యొక్క జీవితానికి చివరి గడియలలో ఆ యొక్క శిలువ త్యాగమును చేయుటకు గడియ వచ్చి ఉన్నదని మీరు ఎరిగి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని మీరు పలికిన ఈ మాటను బట్టి మీకు వందనములు. తండ్రి, నీ నామమును మేము కూడి ఉన్నాం. గొప్ప పరిశుద్ధాత్ముడిగా మా మధ్యలో మాలో ఉంటానని వాగ్దానం చేశావు. ఈ దినము ప్రభా రంగం మీదకి వచ్చి కొద్ది మాటలతోటి ప్రభా ఈ వాక్యము తీసుకొని మాతో మాట్లాడమని నీ చేతులకు ఈ లేఖనాన్ని మేము అప్పగిస్తూ ఉన్నాం. వినుటకు మాకు యొక్క గ్రహించుటకు చెవిని హృదయాన్ని సిద్ధపరచము, సున్నతి చేయము, భద్రముగా దానిని మేము కాపాడుకొని దాని ప్రకారం మేము జీవించలాగున సహాయము చేయమని ఈ దినము తండ్రి మమ్మల్ని మేము మీకు సమర్పణ చేసుకుంటూ మరొకసారి నీ నామానికి ప్రభావ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో చివరి దినముగా తాను అప్పగింపబడు రాత్రికి ముందు దినము తన శిష్యులను తనతో కూర్చోపెట్టుకొని, అంతేకాదు తండ్రికి ఏకాంతముగా ప్రార్థన చేస్తూ చాలా విషయములు తన యొక్క శిష్యులకు తెలియజేసినట్టుగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. ఈ లోకములో మీకు శ్రమ వస్తుంది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎన్నో ఆదరణకరమైన మాటలను ప్రభు వారికి చెప్పి ఇక అధికారుల చేతికిని పాపాత్మల చేతికిని తాను అప్పగింపబడే గడియ లేదా సమయము వచ్చి ఉన్నదని ఆయన ఎరిగి తను శిలువ త్యాగమును, మరణం యొక్క ముళ్ళును విరిచివేయుటకు, సమాధిని జయించుటకు, ఈ లోకములకు పాపము నుండి విముక్తి కలిగించుటకు ఇక సమయము ఆసన్నమై ఉన్నది. నా రక్తమును చిందించే ఆ గడియ వచ్చి ఉన్నది అని క్రీస్తు ఆ యొక్క తండ్రికి ఎంతగానో ప్రార్థన చేస్తూ చాలా మాటలు చెప్పి 17:1 మనకు ఏమని చెప్తున్నది? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
చూడండి, ప్రవక్త గడియ వచ్చి ఉన్నది అనే వర్తమానంలో ఇప్పుడు యేసు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అతడు నా తండ్రి నా గడియ వచ్చి ఉన్నదని అన్నాడు. ఇప్పుడు ప్రతి దానికి ఒక కాలం ఉన్నది. దానిని మీరు నమ్ముతారా? ఆమేన్. ప్రతి దానికి ఒక కాలం అన్నది ఉన్నది, ఒక గడియ అన్నది ఉన్నది. ఇప్పుడు చూడండి, 10th క్లాస్ పిల్లలు సంవత్సరం నుంచి చదివి పరీక్ష అనే ఒక గడియకు వచ్చి ఉన్నారు. అట్లనే ఒక కాలములో మీరు విత్తనమును నాటుదురు, మరి ఒక కాలములో పంటను కోస్తారు. విత్తనము విత్తుతున్న గడియలోనే పంటను కోసే గడియ అన్నది మనకు రాదండి. మరియు అతని కాలం ఉన్నది. సమయము సమీపించినప్పుడు మరి అది కార్యము జరుగుటకు సరైన సమయమై ఉన్నది. దానిని మీరు నమ్ముచున్నారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, కాలము సమీపించినప్పుడు లేదా సమయము సమీపించినప్పుడు మనకు తప్పకుండా ఏముంటున్నది? కార్యం అన్నది జరుగుతుంటుంది. పంటని మనం తీసుకుంటే ఆ పంట 100 రోజులకా, 120 రోజులకా, 6 నెలలకా, 3 నెలలకా అని ఒక సమయం అంటూ దానికి ఉంటుంది. కార్యం అన్నది జరుగుటై ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకసారి దేవునికి ఈ యొక్క ప్రపంచాన్ని నీటిలో నాశనం చేయుటకు సమయం సమీపించినది. అప్పుడు దేవుడు నోవాహు అను పేరు గల ఒక వ్యక్తిని పంపెను. మరియు దేవుడు ప్రపంచమునకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉండెను. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నోవాహు అనే వ్యక్తిని తీసుకున్నాడు. ఓడలోనికి వెళ్ళుటకు నోవాహుకు సమయం సమీపించెను. ఆమేన్, హల్లెలూయా. 120 సంవత్సరములు ఆ ఓడను ఆయన కడుతూ 120 సంవత్సరాలు బోధించాడు. అదంతా అయిన తర్వాత నోవాహుకు ఏమి సమీపించింది? ఏ గడియ సమీపించింది? ఓడ లోపలికి వెళ్ళడానికి గడియ సమీపించింది. ఇప్పుడు చూడండి, దేవుడు వెళ్ళమని చెప్పేంత వరకు నోవాహు ఓడలోనికి వెళ్ళకూడదు. హల్లెలూయా. కానీ నోవాహు ఓడలోనికి వెళ్ళుటకు ఒక కాలం వచ్చినప్పుడు దేవుడు నోవాహును ఓడలోనికి వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. అతను వెళ్ళాడు. ఆ వెనక ఏమైనది? తలుపులు మూసివేశాడు. అది నిజమేనా? రైట్, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పినప్పుడే నోవాహు ఎక్కడికి వెళ్ళాడు? ఓడలోనికి వెళ్ళాడు. అతను ఎప్పుడైతే వెళ్ళాడో వెనక ఏమైనవి? తలుపులు దేవుడే మూసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి లోనికి ప్రవేశించటానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు మూసుకుపోయినవి. ఎందుకంటే దేవుడు ఆ ద్వారమును మూసివేశాడు. దేవుడు ఒకసారి ఆ ద్వారమును మూసివేసిన తర్వాత ఇక లోనికి ప్రవేశించటకునే అవకాశాలు అనేవి ఏమాత్రమో లేవండి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మరియు మీ అందరి నిమిత్తము దేవుడు ద్వారమును మూసివేసేటువంటి సమయం ఒకటి రానయ్యున్నది. దానిని మీరు నమ్ముచున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఒక ద్వారము మూసివేసే టైం రాబోతా ఉన్నది. అదే ఎత్తబడుట. కృపాకాలము ముగియబడబోతా ఉన్నది. ఆ కాలము అనే గడియ మూసివేయబడబోతా ఉన్నది. ఆ తర్వాత ఎవరును రక్షింపబడటానికి వీలు లేదు. అది ద్వారము మూసివేసే సమయము ఆసన్నమై ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఒక మనిషి యొక్క పాపము ఖచ్చితంగా తనను కృపాదినమునకు దూరముగా ఉంచగలదు. దీనిని కూడా మీరు నమ్ముచున్నారా? ఆమేన్. ఏమిటి దీని అర్థము? కృపాదినం ఇప్పుడున్నది. కృప ఇంకా మనల్ని వెంటాడుతూ ఉన్నది.
అయితే మనం పాపం చేస్తూ ఉంటే ఆ కృపాదినానికి మనల్ని దూరంగానే ఉంచుతూ ఉంటుంది పాపము. కాబట్టి ఇప్పుడు గమనించండి, నోవాహు ఓడలోనికి వెళ్ళుటకు సమయము సమీపించినప్పుడు ద్వారము మూయబడింది. కానీ ఆ ద్వారము సమయము సమీపించేంత వరకు మూయబడలే. ఎప్పటిదాకా మూయబడలే? సమయం సమీపించేంత వరకు మూయబడలే. కానీ సమయం సమీపించినప్పుడు కృపాద్వారము నోవాహు ఆ ఓడను దేవుడు మూసేశాడు. ఇక అక్కడ నుంచి ఏ మనుషుడు లోపలికి రావడానికి వీలు లేకుండా పోయింది. హల్లెలూయా. అట్లనే ఇంకా కొన్ని గడియలను మనం చూస్తే ఆ యొక్క ఇశ్రాయేలు పిల్లలు ఐగుప్తు చెరలో నుండి విడిపించబడటకు సమయము సమీపించింది. మరి వాగ్దానం యొక్క సమయము సమీపించినప్పుడు యోసేపు గురించి ఒక ఫరో లేచాడు. యోసేపుని ఎరుగనటువంటి ఒక ఫరో లేచాడు. కాబట్టి అప్పటి వరకు వారు తమ పనులను ఫరోకు చేస్తూ వారి జీవితాలను సాగిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే చెరలో నుండి విడిపించబడే ఆ సమయం, ఆ గడియ ఆసన్నమైతా ఉన్నదో అప్పుడు ఏమవుతున్నదంట, యోసేపు గురించి ఎరుగని ఫరో లేచాడు. ఆ తర్వాత ఏమైనది, వారు బయటికి రావటానికి గడియ సమీపించి మోషను రంగం మీదకి తీసుకుని వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అట్లనే చూడండి, హెబ్రీ పిల్లలు బబులోనులోనికి వెళ్ళినప్పుడు వారికి సరైన పక్షమున నిలిచేటువంటి సమయం ఒకటి వచ్చి ఉంది. ఆ గడియ వారికి వచ్చి ఉన్నది. రాజు ఒక ప్రకటన చేయించాడు. అదేమిటంటే, ఈ యొక్క విగ్రహములకు ఎవరైతే తలలు వంచి నమస్కారం చేయరో అట్టి వారిని మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారని రాజు చెప్పాడు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో వారి యొక్క రంగును లేదా దేవుని యందు విశ్వాసమును బయట పెట్టేటువంటి గడియ వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ గడియ వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఆ ప్రతిమకు తమ వీపును చూపించారు. మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని విడిపించుటకు మా దేవుడు సమర్థుడు, విడిపించకపోయినను వారి ప్రతిమకు నమస్కారం చేయమని వాళ్ళు చెప్పారు. ఆ సమయం, ఆ కాలము అక్కడ ఉన్నది. కాబట్టి అక్కడ సమయం వచ్చి ఉన్నది. అదేమనగా అతడు వారిని అగ్నిగుండంలో పడవేయబోతా ఉన్నాడు. ఆ మతాన్ని లేకపోతే క్రీస్తు యొక్క లేకపోతే ఆ యొక్క హెబ్రీ పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బయటికి తీసివేయాలని అతను చూసిన సమయముగా ఉన్నది. కానీ అక్కడ ఏమైనది, ఆ గడియలో క్రీస్తు వారికి తోడై ఉన్నాడు. క్రీస్తు వారి కొరకు రంగం మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎందరినో వైద్యులను సంప్రదించింది. తనకున్నటువంటి ధనమును ఆ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తమే ఆమె ఎక్కువగా హెచ్చించి ఉన్నది. అయినను ఆమె బాగుపడిన దాఖలాలు లేవు. ఆ గడి అంటూ ఆమె ఏమీ పొందుకోలేదు. కానీ ఒక దినాన యేసుక్రీస్తు వారు ఆమె ఉన్నటువంటి పట్టణానికి వస్తున్నాడనే సమాచారము ఆమె విన్నది. ఆమె విని అంత యొక్క మంది మనుషుల నుంచి త్రోసుకుంటూ ముందుకు వచ్చుచున్నది. ఆమె ఆయనను ముట్టుకున్నటువంటి గడియ వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క మగవారి నుండి, ఆడవారి నుంచి, చిన్నపిల్లల నుంచి ఆ కాళ్ళ మధ్యలో నుండి ఆమె ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఏది ఏమేమిటికి ఆమె యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి వాంఛను తీర్చుకోవాలని ఆమె అనుకున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆమె ఆయన యొక్క వస్త్రపు అంచును తాకినది, మరియు వెంటనే ఆ రక్త సమస్య నిలిచిపోయినది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? గడియ వచ్చి ఉన్నది. కాబట్టి ప్రియ సంగమా, మనకు కూడా గడియ వచ్చి ఉన్నది. సంఘము
ఎత్తబడుటకు గడియ ఆసన్నమయ్యున్నది. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ ఆసన్నమైనప్పుడు, ప్రతి గడియకు ఒకటి ఆసన్నమైనప్పుడు, సమయము కాలము సమీపించినప్పుడు అక్కడ రంగం మీదకి ఎవరు వస్తూ ఉన్నారు? తన ప్రవక్త వస్తూ ఉన్నాడు, లేదా దేవుడే స్వయంగా రంగం మీదకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకు గడియ సమీపించి ఉన్నది కాబట్టి ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. బ్రహ్నాం గారు రంగం మీదకి వచ్చారు. వచ్చి మనల్ని ఏం చేశాడు? పెళ్లి కుమార్తెగా సిద్ధపడుడి అని ఆయన మనకు వర్తమానము అందించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇక ఆ గడియ సమీపించినప్పుడు ఎవరిని కలుసుకోబోతా ఉన్నాము? పెళ్లి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తును కలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఒక గడియ సమీపించినప్పుడు, కాలము సమీపించినప్పుడు దేవుని యొక్క దాసులు లేకపోతే దేవుడే అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ కాలమును అంతటితోటి ముగించి వేస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నోవాహు ఎప్పుడైతే తలుపు మూయబడిందో ఆ కృపాదినం అన్నది ముగిచిపోయింది. హల్లెలూయా. తర్వాత మోషే ఐగుప్తు ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చి ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటించి ఉన్నాడో ఏమైపోయినది? ఆ యొక్క ఐగుప్తు అన్నది ఇక మూయబడిపోయింది. ఇక మళ్ళీ ప్రజలు తిరిగి ఐగుప్తుకు పోవడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనం చూసినట్టుగా అగ్నిగుండములో పిల్లలు పడవేయబడినప్పుడు, వారు సురక్షితంగా దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చినప్పుడు తిరిగి వారు మళ్ళీ అగ్నిగుండములో పడవేయాల్సిన అవసరము లేకుండా పోయింది. హెచ్చైన స్థానములో వారు ఉంచడానికి ఆస్కారము ఏర్పడినది. అట్లనే ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ ఇక ఏ వైద్యుడిని సంప్రదించవలసిన అవసరము లేకుండా పోయింది. అంతటితోటి ఆ కాలం అన్నది ఆమెకు ముగించబడి ఉన్నది. కాబట్టి మనకు కూడా ఈ యొక్క శరీరంలో ఉన్న ఈ బాధల నుండి, ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి, ఈ శారీరక నొప్పుల నుండి, అనేకమైన రోగముల నుండి, సమస్తమైన ఈ లోక సంబంధమైన విషయములన్నిటి నుండి మనకు సమాధానము, విశ్రాంతి కలగబోయే గడియ వచ్చుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు చెప్తా ఉండు, నా గడియ వచ్చి ఉన్నది తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నేను నా ప్రాణాన్ని నా గొర్రెల కొరకు పెట్టే గడియ వచ్చి ఉన్నది. తద్వారా నేను ఈ లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నానో ఆ కార్యము సంపూర్ణముగా నెరవేర్చబడే గడియ వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా ఎందుకొరకు మనం క్రీస్తులోనికి వచ్చాం? ఎందుకొరకు మనం క్రీస్తులోనికి వచ్చాము? నిత్య జీవాన్ని పొందుకోవటానికి, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించటానికి. దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధపరిచి ఉన్నాడో వాటిని స్వాధీనపరచుకోవటానికి, దేవునితో మనం సదాకాలము జీవించటానికి మనం క్రీస్తులోనికి వచ్చాము. ఆ ఆనందంలో పాలు పంపులు పొందుకోవాలని మనం క్రీస్తులోనికి వచ్చాం. కాబట్టి ఆ గడియ మనకు వస్తూ ఉన్నది. అది అతి త్వరలోనే ఉన్నదని దాన్ని మనం గుర్తు చేసుకుంటూ సంతోషముగా మన జీవితాలను గడపాలని ఈ దినము ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం.